హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శృతిస్ కిచెన్. ఈరోజు స్పెషల్ అయితే అరిసెలండి. పెద్దమ్మ అరిసెలు చేస్తుంది. పండుగ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. బెల్లంని కరగపెడుతుంది పెద్దమ్మ. అంతలోకి అక్కయ్య వాళ్ళ పాప బటర్ఫ్లై వచ్చింది, పట్టుకుంది. దీన్ని వదిలే అంటున్నాను. ఆల్రెడీ దానిది ఒకటి వింగ్ అయితే ఇరిగిపోయింది. సో తను చూపిస్తుంది, నేను కూడా బాగుంది కదా అని తీస్తున్నాను. వదిలేసింది, లాస్ట్కి వదిలేయమని చెప్పాను. ఎంత బాగుందో కదా. ఇప్పుడు బెల్లం కరిగిందండి. ఏమైనా చిన్న చిన్న డస్ట్ ఉంటే క్లియర్ అవుతుందని స్ట్రెయిన్ చేస్తున్నారు. మళ్ళీ అరిసెలు తింటుంటే పళ్ళ కింద రాళ్ళు వస్తాయి కదా, అట్లా డిస్టర్బ్ అవ్వకూడదని ఇలా వడగొట్టున్నారు. వీడు మా చింటుగాడు, మా కోడి. ఇలా చిన్న చిన్న డస్ట్ వచ్చిందండి, చూసారా. మళ్ళీ దాన్ని అయితే కరగపెడుతున్నారు, అదే పాకానికి మరగపెడుతున్నారు. కొత్తగా ఛానల్ పెట్టానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో దిష్టి తీస్తుంది అక్కయ్య. ప్లీజ్ అండి లైక్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇలా పాకం వచ్చిందండి, చూసారా. మరి థిక్గా గట్టగా రాకుండా ఇలా జల్లి జల్లిగా వస్తే బాగుంటుందంట. ఇలాచి పౌడర్ వేశారు, ఇంకా పిండేస్తున్నారు. విడివిడిగా వేయాలంట, ముద్దలు కడుతుందంట. అదే చెప్తున్నారు పెద్దమ్మ. ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలి, తిప్పుతూనే ఉండాలండి. ఆయిల్ అండ్ నెయ్యి వేసి ఇలా నానబెట్టారు, చూసారా. ఇలా నేను ఆరపెడుతూ ముద్దలు చేస్తుంటే వదిన చేస్తుంది, అక్కే కాలుస్తుంది. పిన్ని అది ఒత్తుతున్నారనమాట. అది స్టిఫ్గా ఉండడానికి ఇలా ఒత్తుకోవాలి. నార్మల్గా అరిసెల చెక్కులో ఒత్తుకుంటారు, కానీ మాది పాడైపోయింది. సో మేము ఇలా ప్లాన్ చేసి ఒత్తుతున్నాము. ఎక్సెస్ ఆయిల్ అంతా కిందకి గిన్నెలోకి పడిపోతుంది అనమాట. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి నా వీడియోస్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.